వద్దు, నాకు భోజనమే వద్దు, చచ్చినా పర్లేదు. వీళ్ళ గొడవ చూసిన భరణి, హే ఆగొచ్చు కదా, తినేదాని గురించి కూడా ఇలా గొడవలాడుకుంటారు పొద్దున్నే అంటూ అరిచాడు. అదే చెప్తున్నా అన్న, తినేదాని గురించి కూడా ఇంత గొడవ ఎందుకని, ఒక్క స్పూన్ షుగర్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఎంత చీప్ అన్నా ఇది, నేషనల్ టెలివిజన్ అన్నా ఇది. ఒక్క స్పూన్ షుగర్ గురించి కూడా చెప్పుకుంటుంది పర్మిషన్ ఇచ్చానని. మరీ టూ మచ్ కదన్నా ఇది. అదేమన్నా లాస్ట్ స్పూన్ షుగర్ కాదు కదా, ఊపిరి కోసం కూడా పర్మిషన్ తీసుకోవాలా అంటూ ఎమోషనల్ అయింది సంజన. సరే, మీకు ఇప్పుడేం కావాలి చెప్పండి అని అడిగాడు డీమాన్. ఏం వద్దండి, ప్రాణం కావాలి నాకు. వద్దు, నాకు భోజనమే వద్దు, చచ్చిపోతాను తినకుండా. అయ్యో దండం మీకు, అడిగేశాను, నాదే తప్పండి అంటూ సంజన ఏడ్చింది. డీమాన్ మళ్ళీ మొదలు పెట్టాడుగా ఫిట్టింగ్. అలా కాదు, మాట్లాడితే కదా సమస్య పరిష్కారం అయ్యేది అంటూ భరణి అన్నాడు. లేదు భరణి అన్న, ఎంత అడగాలన్నా, రే కళ్యాణ్, నీతో తింటారా నేను ఈ రోజు నుంచి? అదే బెస్ట్, మానేద్దాం ఇక్కడ భోజనం. ఏమైపోద్ది, పెద్దగా నామినేట్ చేస్తారు అంతే కదా అని సంజన అంది. దీనికి మళ్ళీ మధ్యలో డీమాన్ ఫిట్టింగ్ పెట్టాడు. అలా తినడానికి పర్మిషన్ లేదు, వాళ్ళు టెనెంట్స్, వాళ్ళ ఫుడ్ ఓనర్లు తినకూడదని డీమాన్ అన్నాడు. ఎందుకు నాట్ అలౌడ్, నేను ఓనర్ కాదా అంటూ సంజన అరిచింది. ఓనర్ కి ఇక్కడ ఫుడ్ ఉన్నప్పుడు ఇక్కడ మానేసి అక్కడికి వెళ్ళి తినడాలు వద్దు అని డీమాన్ అన్నాడు. దీంతో సరే మరి, నేను తినను. అట్లే పడిపోతే కెప్టెన్ వల్లే పడిపోయా